వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ అడ్వకేట్ శశికాంత్. ఇవాళ నాతో మా కొలీగ్ అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే సార్. ఇప్పుడు మనము జనరల్గా రైల్వే స్టేషన్స్లో ప్లాట్ఫామ్ మీద బిస్కెట్లు, సమోసాలు ఇవి అమ్ముతూ ఉంటారు. వాళ్ళు కొన్నిసార్లు కొన్ని షాప్స్ దే మెయింటైన్ రియల్లీ వెరీ గుడ్, బట్ కొంతమంది వాళ్ళు కొంచెం అన్టైడీగా పెడతారు. తినటం వల్ల ఇన్ఫెక్షన్స్ ఇవి కూడా వస్తుంది జరుగుతుంటుంది. నాట్ ఓన్లీ రైల్వే స్టేషన్స్, పర్టికులర్లీ ఎనీ పబ్లిక్ ప్లేసెస్లో కొంతమంది ఇది కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత దాన్ని అప్పుడప్పుడు సీరియస్గా కాకుండా మిస్యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి కోర్టు ఒక జడ్జిమెంట్ ఇస్తుంది జరిగింది. సార్, ఇది కంప్లైంట్స్ పోస్టెడ్ ఆన్ సోషల్ మీడియా మస్ట్ బి టేకెన్ సీరియస్లీ అని తెలంగాణ హైకోర్టు చెప్తుంది. ఈ కేసుకి సంబంధించి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, కేసు ఎవరైతే ఒక టీ స్టాల్ ఉంది సార్, ఫుడ్ స్టాల్ లాంటిది, అక్కడ చాలా లో స్టాండర్డ్స్ ఫుడ్ అమ్ముతున్నారు, అక్కడ టీ అనేది బాగుండట్లేదు అని ఒకరు ట్విట్టర్ ద సో కాల్డ్ ఎక్స్ అని వచ్చింది కదా ఇప్పుడు, దాంట్లో కంప్లైంట్ చేశారు సార్. కంప్లైంట్ చేసిన తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోనే అక్కడ ఫుడ్ సర్వ్ చేసింది బాగాలేదు అని. సో దీని మీద సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అండ్ సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు అతనికి చాలాసార్లు అంతకుముందే ఆయన మీద విపరీతమైన కంప్లైంట్లు, మల్టిపుల్ గ్రీవియన్సెస్ అనేవి వచ్చినాయి ఆయన పైన. ఎందుకు అని అంటే చాలా పూర్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనేది ఆ స్టాల్ పైన ఆల్రెడీ కంప్లైంట్స్ వచ్చినాయి. సో ఏం చేసిందంటే సెంట్రల్ రైల్వేస్ అతని కాంట్రాక్ట్ ఏదైతే ఉందో దాన్ని టర్మినేట్ చేసింది. ఇంకా నువ్వు అక్కడ నడపడానికి వీల్లేదు, నీ కాంట్రాక్ట్ని టర్మినేట్ చేస్తున్నావు అని. దాని మీద ఆయన హైకోర్టుకి అప్రోచ్ అయ్యి, తెలంగాణ హైకోర్టుకి అప్రోచ్ అయ్యి ఏమంటున్నాడు అని అంటే, ఏవైతే కంప్లైంట్స్, కస్టమర్ ఫీడ్బ్యాక్ సోషల్ మీడియాలో ఇస్తారో వాటిని మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, పిటిషనర్ ఒక ఆస్ట్రిచ్ పాలసీని ఇప్పుడు టుడేస్ టైంలో ప్రిటెక్స్ట్ ఆఫ్ సోషల్ మీడియా కంప్లైంట్స్ డు నాట్ డిజర్వ్ టు బి ట్రీటెడ్ విత్ సో మచ్ సీరియస్నెస్. మీరు అంత సీరియస్గా తీసుకోని అవసరం లేదని కోర్టుకే చెప్తున్నాడు. ఇవన్నీ నా మీద ఫాల్స్ ఎలిగేషన్స్ అని. సో దీనికి సౌత్ సెంట్రల్ రైల్వేస్ ఆల్రెడీ అతని దగ్గర నుంచి వివరణ అడిగింది, నోటీస్ పంపించింది, మల్టిపుల్ గ్రీవియన్సెస్ కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వివరణ అడిగింది. అతను నువ్వు ఎందుకు ఇట్లాంటి ఫుడ్ మెయింటైన్ చేస్తున్నావు అని ఆయన దగ్గరికి ఒక వార్నింగ్ లెటర్ కూడా ఇంతకుముందే ఇష్యూ చేశారు ఆన్ November 7, 2024. ఇవన్నీ చూపించి అసలు ఇతను హ్యాబిచువల్ అఫెండరు, ఇటువంటి పూర్ క్వాలిటీ ఫుడ్ ఏదైతే సబ్ స్టాండర్డ్స్ పాడైపోయిన ఫుడ్ పెడతాడు అక్కడ వచ్చిన వాళ్ళకి. సో డెఫినెట్లీ మీరు ఈయనకి ఏదైతే టర్మినేట్ చేశారో కాంట్రాక్ట్, అది రీఇన్స్టేట్ చేయకండి, మళ్ళీ తిరిగి ఇవ్వకండి. ఇతనికి ఖచ్చితంగా ఏదైతే జరిగిందో కాంట్రాక్ట్ని ఆపేయడము అది ఈయన కరెక్ట్ చేశారు అని చెప్పింది సార్. కరెక్ట్ మేడం, ఎందుకంటే వేరే సర్వీసెస్ పక్కన పెడితే ఫుడ్ అన్నది ఇట్ ఈస్ డైరెక్ట్లీ రిప్లికేటింగ్ ఆన్ యువర్ హెల్త్ ఇమీడియట్లీ. అందులో చాలా చిన్నపిల్లలు ఉంటారు, పేషెంట్స్ ఉంటారు, వల్నరబుల్ పీపుల్ ఉంటారు. వీళ్ళు ఏదైనా పాడైపోయిన ఫుడ్ పెడితే వాళ్ళు ఎంతో నమ్మకం మీద డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు. అది తినిన తర్వాత వాళ్ళకి ఫుడ్ పాయిజన్ అయ్యి కొంతమంది చనిపోతాం కూడా జరుగుతుంది. కాబట్టి డెఫినెట్గా ఇందులో కోర్టు ఏదైతే జడ్జ్మెంట్ తీసుకుని చాలా కరెక్ట్ అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ.